మన తిరుపతిలో తిరుమల దేవస్థానం ఉంది కదా! ఈ తిరుమల దేవస్థానానికి రోజు నాకు తెలిసిన మటుకైతే కొంత లక్షల మందైతే వెళ్తా ఉంటారు. ఎందుకంటే ఆ దేవుడిని దర్శించుకుంటే పుణ్యం కలుగుతుంది. అంతేకాకుండా మన బతుకులు బావుంటాయని చెప్పేసి హిందువుల యొక్క నమ్మకం మాట. అందుకని చెప్పేసి యావత్తు భారతదేశం నుండి అంతేకాకుండా ప్రపంచాల నుంచి కూడాను వేరే దేశాల నుంచి కూడా చాలామంది ఆ దేవుడిని దర్శించుకోవడానికైతే చాలామంది వస్తా ఉంటారన్నమాట. ఇటువంటి క్రమంలోనే ఒక వింత ఘటన జరిగిందక్కడ. ఆ వింత ఘటన కూడా ఎలా జరిగిందని చెప్తే గనక 100% షాక్ గురైపోతారు. అంతేకాకుండా నెక్స్ట్ మీరు ఆడికెళ్ళినప్పుడు అలర్ట్ అవుతారన్నమాట. అసలు ఏం జరిగిందనేది మీకు క్లారిటీగా చెప్తాను. మీకు క్లారిటీ వచ్చేస్తది. అసలేం జరిగిందంటే, రీసెంట్‌లీగా ఈ తిరుమల దేవస్థానం ఏం చేసిందంటే, ఒక ఉద్యోగుడిని సస్పెండ్ చేసిందన్నమాట. ఎందుకంటే, ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన తీరు అస్సలు బాలా. అక్కడ పని చేస్తున్నాడే గాని, తన చెయ్యి వాటం చూపిస్తా ఉన్నాడు. అంతేకాకుండా అక్రమదారులు గట్టా పట్టుకుంటా ఉన్నాడు. ఇలా చేస్తున్నప్పుడు టీటీడీకి మెసేజ్ ఎళ్ళిందన్నమాట. ఎందుకంటే, అటువంటి ఉద్యోగస్తులు ఉండడం వల్ల దేవస్థానానికి చెడ్డ పేరు వచ్చేస్తది కదా! భక్తుల్లో కూడా ఒక అసహనం పెరిగిపోతుంది. అందుకని జెప్పేసి అటువంటి వ్యక్తులను అసల ఉంచరమాట. అందుకే ఏం జేసిందంటే టీటీడీ దేవస్థానం అతన్ని సస్పెండ్ జేసేసింది. అంటే ఉద్యోగం నుంచి తీసేసింది ప్రెజెంటు. తీసేస్తే ఆ వ్యక్తి చేసిన పనుల గురించి చెప్తే 100% షాక్ గురవుతారమాట. ఎందుకంటే చాలామంది భక్తులు గుడ్డితనంగా అయితే దారంట పోయే వ్యక్తులందరూ నమ్ముతా ఉంటారు. అంతేకాకుండా చాలామంది భక్తులు చాలా తొందరగా దర్శనమైపోవాలి. మేము తొందరగా ఎళ్ళిపోవాలని జెప్పేసి ఇటువంటి భ్రమలో ఎక్కువ బతుకుతా ఉంటారమాట. అక్కడికెళ్ళిన వెంటనే మాకు రూములు కావాలి. లేకపోతే గనక మాకు దర్శనం చాలా తొందరగా అయిపోయి, ఎవరైతే లైన్ ఉన్నారో లైన్ కంటే పక్క నుంచి ఎళ్ళిపోయి అంటే చూడండి ఒకసారి. వాళ్ళ స్వార్థాన్ని వాళ్ళే తినేస్తదన్నమాట. అందుకే చెప్తూ ఉంటాను నేను. ఎక్కడికైనా మీరెళ్ళినప్పుడు దేవస్థానానికెళ్ళినప్పుడు ఆ దేవుడిని తలుచుకోండి. ఆ దేవుడిని తలుచుకొని చక్కగాను దేవుడా మీరే మాకు దిక్కు, మీరే మాకు ఆ బలాన్ని ఇవ్వాలని చెప్పేసి చక్కగా అందరితో పలంగా లైన్‌లో వెళ్ళండి. ఇలా వెళ్తే గనక మీకు ఎటువంటి ప్రాబ్లమ్ రాదు. చక్కగా మీ దర్శనం కూడా అయిపోద్ది. ఒక 15 గంటలైనా, 16 గంటలైనా గాని ఆ దేవుడే మిమ్మల్ని నడిపిస్తాడనమాట. ఇలా నడవలేని పరిస్థితిలోను కొంతమంది చాలా తొందరగా ఎళ్ళిపోవాలనుకుంటారు కదా! అటువంటి వాళ్ళ గురించే ఈ వీడియో మాట. అటువంటి వ్యక్తులే ఇప్పుడు ఏదైతే సస్పెండ్ చేశానని చెప్పాను కదా! ఆ వ్యక్తి చేసిన పని మీరు వింటే గనక 100% షాక్ గురవుతారన్నమాట. ఎప్పుడైతే ఈ వ్యక్తి సస్పెండ్ అయిపోయాడో తన దగ్గర ఐడీ కార్డ్ ఉంటది కదా! ఈ ఐడీ కార్డ్ ఏం చేశాడంటే ఈ వాట్సాపుల్లోని అంతేకాకుండా ఎక్కడైతే బీడుగట్ట ఎక్కువ ఉంటదో అంటే జనాలు ఎక్కువ గుంపుగా ఉంటారు కదా! అటువంటి ప్రాంతాల దగ్గరికి వెళ్ళడం, తన యొక్క ఐడీ కార్డ్ చూపించడం, మీకు రూములు కావాలా చెప్పండి. లేకపోతే ఇంకేమైనా ప్రత్యేక దర్శనం కావాలా చెప్పండి. లేకపోతే ఇంకేమైనా సదుపాయాలు కావాలా చెప్పండి అని చెప్పేసి వాళ్ళకి మాట్లాడడం. మాట్లాడినప్పుడు తన ఐడీ కార్డ్ చూపించి, ఇలా నేను టీటీడీ యొక్క ఉద్యోగస్తుడిని. ఇది ఒక రకంగా అయితే ఇల్లీగల్‌గా నడుస్తోంది. మాకు ఇయన్నీ నడుస్తూ ఉంటాయి. ఇయన్నీ ఎవరికీ తెలీదని జెప్పేసి వాళ్ళని మోసం చేయడం. మీకు ఎటువంటి ఇబ్బంది రాదు. నేను తీసుకెళ్తాను దగ్గర నుంచి అన్నీ కూడా మాకు మనుషులున్నారు పైన. నేను పంపిస్తాను కదా! అని జెప్పేసి ఒక ధైర్యం చెప్పడం. చెప్పిన తర్వాత అక్కడి నుంచి అడ్రెస్ లేకుండా ఎళ్ళిపోవడం. ఇలాగా నాకు తెలిసిన మటుకైతే కొన్ని వందల్లో అయితే చాలామంది ప్రజలైతే మోసపోయారంట. కొన్ని వందల్లో కాదు కొన్ని వేలలో ఉండుంటారు. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు చాలామందున్నారు. రీసెంట్‌లీగా ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన గురించి కూడా మీకు చెప్పాను. ఏంటంటే, ఈ టీటీడీ దేవస్థానం దగ్గర కొంతమంది ఒక టీమ్ మాట. ఈ ఐడీ కార్డ్ ఏదైతే ఉందో ఐడీ కార్డ్ మెడలో వేసుకొని, మేము టీటీడీ అధికారులమి, టీటీడీ ఉద్యోగస్తులని చెప్పి, వాళ్ళ దగ్గర అయితే ఏంటి, ఎక్కడైతే వెహికల్ గట్టా పార్కింగ్ చేస్తారు కదా! వెహికల్ పార్కింగ్ చేసిన దగ్గర డబ్బులు బలవంతంగా తీసుకోవడం. అంతేకాకుండా ఫ్రీ బస్సులు గట్టా ఎక్కుతారు కదా! అక్కడ ఈ ఐడీ కార్డ్‌లు గట్టా యేసుకొని, జనాలు గుమిగూడుతూ ఎక్కుతా ఉంటారక్కడ. చాలా ఎక్కువ మంది ఉంటారు. ఉధృతిగా ఉంటది. అటువంటి ప్లేసుల్లో వాళ్ళ దగ్గర పర్సులు గట్ట కొట్టేయడం. ఎందుకంటే టీటీడీ యొక్క దేవస్థానం ట్యాగేసుకొని ఐడీ కార్డ్ పెట్టుకుంటే డూప్లికేట్‌ది మనకు అనుమానం రాదన్నమాట. వాళ్ళు మనకి ప్రొటెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటాం పక్కన ఉంటే గనక. వాళ్ళే దొంగతనం చేస్తున్నారు. అంటే వాళ్ళందరూ కూడా ఫేకు టీటీడీ ఉద్యోగస్తులమాట. దొంగతనం చేయడానికే ఈ టీటీడీ ఉద్యోగస్తుల యొక్క మారువేషాలేసుకొని అక్కడ తిరుగుతా ఉన్నారు. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించాలి. టీటీడీ దేవస్థానం ఏరియా అయితే ఎక్కడ ఏదైతే ఉందో మీరు కొండపైన అవ్వచ్చు, లేకపోతే కిందన అవ్వచ్చు. ఎక్కడ కూడాను పార్కింగ్ అనేది ఫీజ్ అనేది తీసుకోరు ఎక్కడ కూడాను. మొత్తం అంతా కూడా ఫ్రీయే. మీరు ఎక్కడ పెట్టుకున్నా గాని ఎవరికి కూడా ఒక రూపాయి ఇవ్వక్కల. కానీ కొంతమంది ఫేక్ ఐడీ కార్డ్‌లు వేసుకొని మేము ఇలాగా టీటీడీ ఉద్యోగస్తులం డబ్బులు ఇవ్వని చెప్పేసి ఇలాగా వసూలు చేస్తా ఉన్నారు. అటువంటి వ్యక్తుల నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయం అంతా కూడా ముందు చెప్పారన్నమాట. సో, ఈ విధంగా అయితే ఎవరైతే ఈ సస్పెండ్ అయిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి ఇటువంటి పనులు చేస్తా ఉన్నాడన్నమాట. సో, ఈ వ్యక్తి చేస్తా ఉన్నాడు కదా! ఎంతమంది దగ్గరైనా దగ్గర దగ్గర వందల మంది దగ్గరైతే డబ్బులు తీసుకున్నాడు. ఎందుకు ఈ రూములు గట్టా బుక్ చేస్తానని, అంతేగాని ప్రత్యేకమైన దర్శనాలు గట్టా ఇప్పిస్తారని. దగ్గర దగ్గర 10,00,000 అయితే వసూలు చేశాడంట చూడండి. తన ఫోన్‌పేకి గట్టా కొట్టించుకున్నాడంట డబ్బులంతాను. ఎప్పుడైతే ఈ భక్తులందరూ కూడాను ఈ వ్యక్తికి ఈ స్పెషల్‌గా గదులు గట్టా దొరుకుతాయని,
దర్శనం గట్టా అవుద్దని చెప్పేసి కొట్టారు కదా! వీళ్ళేమో లగో దిబో అని ఎళ్ళిపోతా ఉంటారు కదా! మాకింకేముంది రూమ్ బుక్ అయిపోయింది. స్పెషల్ దర్శనం కూడా అయిపోద్ది. ఇంకేముందని చెప్పేసి చాలా సంతోషంగా ముందుకెళ్ళిపోతూ ఉంటారన్నమాట. ఏంటంటే లైన్‌లో ఉన్నారు వీళ్ళందరూ కూడాను వాళ్ళకవ్వదు మాకే అయిపోద్ది. మాకు బుక్ అయిపోయిందని చెప్పేసి మా దగ్గర డబ్బులున్నాయి ఖర్చు పెట్టేసామని చెప్పి. ఎప్పుడైతే వీళ్ళు ముందుకు ఆడికి వెళ్లారో, ఆడికెళ్ళిన తర్వాత రూమ్సు లేవు, ప్రత్యేకమైన దర్శనం లేదు, ఏమీ లేదు. ఈ వ్యక్తి ఏమో మొబైల్ నంబర్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని ఉన్నాడు. తీరా చూస్తేనేమో తన ఐడీ కార్డ్ గట్టా పంపించాడు. ఇదేంటి ఇలా చేశాడని చెప్పేసి భక్తులందరూ కూడాను అక్కడికక్కడే తీవ్రంగా నిరాశ పాలయ్యారన్నమాట. ఇంకేముంది చేసేదేమి లేకుండా అక్కడికి ఎవరైతే టీటీడీ అధికారుల యొక్క కంప్లెయింట్ గట్టా ఉంటాయి కదా! అక్కడ చేయడానికి. ఈ తిరుమల దేవస్థానం దగ్గరికెళ్లి కంప్లెయింట్ చేశారన్నమాట. ఇదిగోండి ఐడీ కార్డ్. ఈ వ్యక్తి అయితే మమ్మల్ని ఈ విధంగా అయితే మోసం చేశాడు. మేమైతే మోసపోయాము. ఈ విధంగా అయితే డబ్బులు తీసుకోండి అని చెప్పి కంప్లెయింట్ చేస్తే, ఈ టీటీడీ దేవస్థానం మొత్తం అంతా కూడా ఎంక్వైరీ చేసిన ఆ వ్యక్తి గురించి రీసెంట్‌గా ఆ వ్యక్తి సస్పెండ్ అయినట్టయితే తేలింది. అంతేకాకుండా ఆ వ్యక్తి యొక్క ఐడీ కార్డ్ ఏదైతే ఉందో, ఆ ఐడీ కార్డ్ తోటి దగ్గరగా ఈ భక్తుల దగ్గర నుంచి రూ. 10,00,000 అయితే ఈ విధంగా అయితే వసూలు చేసినట్టయితే ఎంక్వైరీలో తేలిందన్నమాట. చూడండి ఒకసారి. ఏ విధంగా బరి తెగిస్తా ఉన్నారో. అందుకే చెబుతా ఉన్నాను నేను. దయచేసి ఎవరైనా గాని ఈ విధంగా మీకు ప్రత్యేకమైన దర్శనం ఇప్పిస్తాం, మీకు రూమ్‌లు ఇప్పిస్తాం, లేకపోతే స్పెషల్ పార్కింగ్ ఇప్పిస్తాం అని చెప్పేసి ఎవరైనా మీ దగ్గరకొచ్చి అడిగితే, మీరు ఎటువంటి క్రమంలో కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దు. వాళ్ళని నమ్మవద్దు. నాకు తెలిసిన మట్టుకైతే వాళ్ళందరూ కూడాను ఫేక్ టీటీడీ ఉద్యోగస్తులే. ఎందుకంటే టీటీడీ ఎప్పటి నుంచో కూడా చెబుతా ఉంది. తిరుమల దేవస్థానం. ఎప్పుడు కూడా అలా చెప్పరు మీకు. ఏదైనా ఉంటే గనక ఏదైనా ఆన్‌లైన్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో ఒరిజినల్ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో మాత్రమే బుక్ చేసుకోవాలి. లేకపోతే కౌంటర్‌కొచ్చి తీసుకోవాలి. అంతేగాని ఎవరు కూడా మీ దగ్గరికి రారు అని చెప్పేసి ఎప్పటినుంచో చెబుతా ఉంది. సో, అది గమనిస్తారని చెప్పేసి ఈ సిట్యుయేషన్ ఏదైతే ఉందో అది మీ ముందుకు తీసుకొచ్చారన్నమాట. భక్తులందరూ కూడా అలర్ట్‌గా ఉంటారని. మీకేమనిపిస్తుంది? ఇటువంటి వ్యక్తికి ఏ విధమైన పనిష్మెంట్ ఇస్తే బాగుంటుంది? అదేవిధంగా ఇటువంటి వ్యక్తులందరూ కూడా నిర్మూలించాలంటే టీటీడీ ఇంకా ఏం కఠినమైన రూల్స్ తీసుకురావాలనే దాని మీద మీకేమైనా అవగాహన ఉంటే గనక కామెంట్ చేయండి. చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.